నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జంజీ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. డిఎస్సి అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా డిఎస్సి అభ్యర్థులుగా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, నారా లోకేష్ గారు డిఎస్సిలో అవకతవకలు జరిపారు, రాజీనామా చేయాలని చెప్పేసి వింత వింత పోకడలతోటి రోడ్ల మీద వినూత్నమైనటువంటి నిరసన తెలియజేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. అట్లాగే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి, ఆయన లోకేష్కు సవాల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సవాలు అనేది ఒక్కసారి ఆయన వీడియో మాట్లాడిన తర్వాత అసలు ఆ లోకేష్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే రమ్మను, నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను అని లోకేష్ సవాల్ విసిరాడు. నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరుని నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూడండి. మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. నేనేమంటున్నానంటే, పేరుని నాని నువ్వెవడివి, నీ స్థాయి ఏంటి, నువ్వెవడు చర్చలకు పిలిస్తే రావటానికి? నీ స్థాయి ఏంటి? అసలు నీకేమైనా బుర్ర ఉందా, ఆలోచన ఉందా? ఇట్లాంటి సైకో సన్నాస్ బ్యాచ్ అంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి నువ్వేమంటున్నావు? డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నావు. అప్పుడు ఎవరు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి? దానికి ఎక్స్ప్లెనేషను మీరు ఎవరైతే ఆరోపిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్తాడు. ఆయన సమాధానం చెప్పితే విఫలమైన పక్షంలో ఆయన్ని బర్తరఫ్ చేయాలని మీరు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయండి. కానీ నువ్వేమంటావు? నేను వస్తా, మొన్న వచ్చారు ఒక 5గురు ప్రతివతలు వచ్చారు, వాళ్ళు మేము వస్తాం లోకేష్ రా, మేము వస్తాం రా లోకేష్. మళ్ళీ వైసీపీ కార్యకర్తలు వస్తారు, మేము వస్తాం రా లోకేష్ అంటారు. మళ్ళీ గంజాయి కొట్టిన వాళ్ళు వస్తారు, మేము అరే లోకేష్ని మేము వస్తాం, మీ స్థాయి ఏందని మాట్లాడుతూ నువ్వెవడివి అసలు? నీ స్థాయి ఏంటి? నువ్వెవడివి? నీకేం సంబంధం? నువ్వు ఎవడైనా అడగదలుచుకుంటే మీ రాష్ట్రంలో మీ పార్టీ అధ్యక్షుడు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి సవాల్ చేస్తే లోకేష్ సవాల్ స్వీకరించి ఆయన సవాలుకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు కాదు కూడదంటే గతంలో ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? విద్యాశాఖ మినిస్టర్గా పనిచేసింది గతంలో ఎర్రగొండపాలెం నుంచి గెలిచినటువంటి సురేష్, లేదా ఉత్తరాంధ్ర నుంచి గెలిచినటువంటి బొత్స సత్యనారాయణ. వీళ్ళిద్దరూ గతంలో ఎడ్యుకేషన్ శాఖ, విద్యాశాఖ మంత్రులుగా పనిచేస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే దాని మీద పాయింట్ రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్తాడు. నువ్వేంటి గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అది 2.5 ఏళ్ళు చేసినావు. నీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పోయి నేను వస్తా, నేను కూడా పోర్ట్ఫోలియో చేశానంటే ఏ పోర్ట్ఫోలియో చేసినా ఒకటేనా? వాళ్ళు కానీ డాక్టర్ని తీసుకెళ్ళి భారీ పరిశ్రమల నీటిపారుదల శాఖ మంత్రిగా పెడితే ఆయన ఆ డ్యాముని బకెట్తో పోల్చాడు. అంత గొప్ప ఘన పార్టీలు మన మంత్రులు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు వస్తే నీకు సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ప్లేసు టైం నువ్వు ఫిక్స్ చేసుకో, మేము వస్తాం, సమాధానాలు చెప్తాం. ఎందుకంటే నీకు అంత తుత్తరగా ఉంది కాబట్టి, నీకు అంత నోటి దోలగా ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీకు కావాలి అని అంటే మేము వస్తాం రా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. లేదు నీకు టైం లేదు, ఫిక్స్ చేయలేవంటే చెప్పు, మేము ఫిక్స్ చేస్తాం నీకు టైము డేటు. అరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగితే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు అని చెప్తున్నాడు. డిఎస్సి అవకతవకలు జరిగితే మీరు అసెంబ్లీలో కొట్లాడాలి, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మీకు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడటం మీకు చేత కాదు, చావలేదు. పోనీ కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే కోర్టు ఆల్రెడీ మీరు వేసినటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా డిస్మిస్ చేసి కొట్టివేసింది. అయినా కూడా మీకు సిగ్గు లేదు.
అయినా మీకు సిగ్గు లేదు. ఏమీ జరగని దాంట్లో అవకతవకలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో మొన్న ఒకడు వచ్చాడు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మొత్తం సీట్లు ఇచ్చారు. ఇలా ఇలా చెప్పుకొని బతకటం తప్పనిచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కొట్లాడే దమ్ముందా? అసెంబ్లీలో విద్యాశాఖ మీద డిఎస్సీలు అవకతవకలు జరిగాయని క్వశ్చన్ రైజ్ చేస్తే అవతల సమాధానం చెప్పాల్సింది నారా లోకేష్. కాబట్టి నేను ఏం చెప్తానంటే మీలాగా జంబలగడి పంబలాగా, అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాని ఇదైతే నువ్వు మాట్లాడటం, అట్లాగే జల విద్యుత్ శాఖ జలవనరుల శాఖ అనిల్ కుమార్ అయితే కొడాలి నాని మాట్లాడటం, దేవాదాయ శాఖ మన వెల్లంపల్లి అయితే దాని బదులు ఇంకొకడు అలా నాని మాట్లాడటం, ఇలాగ ఒకడి మీద ఒకడు ఏ శాఖకి ఏదో సంబంధం లేనటువంటి వ్యక్తులన్నీ మాట్లాడి జంబలు అక్కడ జారు మిఠాయి పార్టీలు కాదు ఇవి. కాబట్టి నేనేమంటున్నానంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ఉంటే రండి, అసెంబ్లీకి రండి. డిఎస్సి మీద చర్చించడానికి లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. ఆ శాఖ మంత్రిగా సమాధానం చెప్తాడు. ఆయన చెప్పిన సమాధానం సంతృప్తిగా లేదు అన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలనో లేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలనో మీరు ధర్నా చేయాలి. కానీ అసలు లోకేష్ని మీరు రాజీనామా చేయండి అంటారు. అరే లోకేష్ నేను సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా రండి చర్చిద్దామంటే నేను వస్తానంటాడు. ఎవడు నువ్వు? వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, లేకపోతే వైసీపీలో అధికార ప్రతినిధులు, వైసీపీలో ఎక్స్ మినిస్టర్లు, వీళ్ళ ఎక్స్ సీఎం ఏం చేస్తాడు? లేకపోతే గతంలో ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్గా, విద్యాశాఖ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కదా డిఎస్సిలోనూ లోటుపాట్లు తెలిసేది, వాళ్ళకి కదా డిఎస్సి నోటిఫికేషన్లు ఎక్కడే తప్పులు జరిగేది తెలిసేది. మరి నువ్వెవడిరా బాబు? అసలు నీకేం సంబంధం? మూటలు మోసుకునేవాడివి నువ్వు, నీకేం సంబంధం? మూటలు మోసుకునే కూలిగాడివి నువ్వు, నీ పని నువ్వు చూసుకో. నువ్వు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గతంలో ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశాలు మాట్లాడుకో. కాబట్టి నేనేమంటున్నానంటే పేరుని నాని ఇదే ఈ ఎటకారం మాట్లాడితే సమాధానాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన మాట మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాను కరెక్టే, వాస్తవమే. కానీ సెకండ్ టైం మినిస్టర్గా చేశాడు ఆయన ఫస్ట్ టైం మినిస్టర్గా చేసినప్పుడే 33,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి భారతదేశంలోనే ఉత్తమ పంచాయతీరాజు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ శాఖకు దాదాపుగా 8 అవార్డులు వచ్చాయి. మీ ప్రభుత్వంలో హయాంలో ఏం వచ్చినాయి అంటే ఏమి రాలా. ఉన్న రోడ్లు కన్నిటి కూడా ప్యాచ్ వర్కులు చేశారు. ఇక సిమెంట్ రోడ్ల సంగతికి అసలు పట్టించుకోవాలా. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ టైం గెలిచినా సెకండ్ టైం గెలిచినా అతనిలో సబ్జెక్ట్ ఉంది. ఆయన 88,000తో గెలిచాడు. ఆయన గెలిచిన నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం లేదు. మీలాగా సామాజిక వర్గాలను అంటగబెట్టుకొని అక్కడ మా సామాజిక వర్గం ఉంటేనే బరిలో దిగుతా ఉన్న టైప్ కాదు నారా లోకేష్. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక్కసారి పోటీ చేసి గెలిచిన దానికే నువ్వు ఇంత మిడిమిడి పడిపోతే ఇన్నిసార్లు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఏమవ్వాలి? లేకపోతే గద్దె రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి పేరు నాని నీకెందుకు? మీ అయ్యే పేరు చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నీ పేరు చేస్తే నీ కొడుకు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవడు. ఇది మీ బతుకు, మీ చరిత్ర. నువ్వు కూడా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు, లోకేష్కు సవాల్ చేస్తున్నావు. సవాల్ చేసేవాడు ఎక్స్ విద్యాశాఖ మినిస్టర్ను సవాల్ చేయాలి. నువ్వెవడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాడు, మూటలు మోసుకునేవాడు, నీకేం సంబంధం? నువ్వెందుకు సవాల్ చేస్తావు? అంటే నువ్వేమో మీ నాయకుడి స్థాయి ఏమో చంద్రబాబు స్థాయి, కానీ లోకేష్ దేవుడు నీ స్థాయి. నేనేమంటున్నానంటే మీ నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి అసలు హోదా ఉన్నా కూడా ఇలా నీట్లో అవకతవకలు జరిగినాయి. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలన్నారు కానీ ప్రధానమంత్రి రాజీనామా చేయమనలేదుగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లోకేష్ విద్యాశాఖ మంత్రి, లోకేష్ ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి తప్పులు జరిగినా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా లోకేష్ సమాధానం చెబుతారా? హౌలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సమాధానం చెప్పాలో తెలియదు. ఎవరు ఏది పెడితే అది మాట్లాడుతావు. నీ స్థాయి ఏంది నీ స్థాయి? నాకు అర్థం కావట్లా. మీ అయ్యే పేరు చెప్పుకోకపోతే నువ్వు ఆ బందర్ బస్ స్టాండ్లో కనీసం బజ్జీలు అమ్ముకొని కూడా బడికిరావు. అది నీ స్థాయి, నీ రేంజ్. నీ పేరు చెప్పుకుంటూ నీ కొడుకు కనీసం 15,000 దొంగ పట్టాలు పంచినా ఎమ్మెల్యే కాలేకపోయాడు. అది నీ స్థాయి. కాబట్టి నేనేం చెప్తానంటే స్థాయిల గురించి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ మాట్లాడుకుందాం. కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థాయి ఏంది? నువ్వెవడివి? నీకు కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, రా, ఎక్కడికైనా చెప్పు, ఏ సెంటర్ అని చెప్పు, ఏ ప్లేస్ అని చెప్పు, మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేనేం చెప్తానంటే అసలు నీకు సంబంధం లేని శాఖలో నువ్వు ఎందుకురా ఏలు పెట్టి గిరుక్కొని ప్రతిసారి అవులే అయిపోతావు? సిగ్గుండొద్దా కొంచెమైనా నీకు?